ఇండియా యొక్క ట్రేడ్ డిఫిసిట్ చాలా ఎక్కువగా పెరిగింది. ట్రేడ్ డిఫిసిట్ అంటే ఏంటి అంటే, మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకునేటివి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, మనం ఎక్స్పోర్ట్ చేస్తునే వాటితో పోల్చుకుంటే. అండ్ ఇది ఎంత ఎక్కువగా పెరిగిందంటే 27%కి పైగా పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే. దీనివల్ల ఇండియన్ ఎకనామీస్ చాలా ఎక్కువగా తలకాయలు పట్టుకుంటున్నారు. అండ్ ఈ డిఫిసిట్స్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా? ఇండియన్స్ చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోవడం. లాస్ట్ 2 monthsలో ఇండియాలో 48 లక్షల మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అదే వేరే కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే ఇయర్ మొత్తం చూసినా సరే ఇన్ని పెళ్ళిళ్ళు జరగవు. అండ్ లాస్ట్ 2 monthsలోనే ఇండియాలో అన్ని పెళ్ళిళ్ళు జరిగాయి. అండ్ పెళ్ళిళ్ళకి మన ట్రేడ్ డిఫిసిట్కి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఏంటి అంటే, మన వాళ్ళు సెలబ్రేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ని అండ్ ట్రెడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ని దేన్ని అనుకుంటారు? గోల్డ్. అండ్ ఇది ఏ రేంజ్లో గోల్డ్ని ఇంపోర్ట్స్ చేసుకున్నామో తెలుసా? లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే 332% మనం గోల్డ్ ఇంపోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇదేమి టైపో ఎర్రర్ ఏం కాదు, ఇది నిజంగా. అండ్ ఇదే టైంలో మన ఎక్స్పోర్ట్స్ 5% తగ్గాయి. సో ఇది అనుకోండి, మీకు వచ్చే డబ్బులు తక్కువ అయ్యాయి మీ శాలరీ, కానీ మీ పెరిగేటివి చాలా ఎక్కువ అయ్యాయి మీ ఖర్చులు. అదే సేమ్ ఇండియా పరిస్థితి కూడా ట్రేడ్ డిఫిసిట్లో. అండ్ ఇక్కడ ఒక ప్లాట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇండియన్స్ అందరూ గోల్డ్ కొనేటప్పుడు మన కరెన్సీ చాలా ఎక్కువగా డివాల్యూ కూడా అయింది. దగ్గర లాస్ట్ ఇయర్లో 2.3% డాలర్తో పోల్చుకున్నట్టయితే మన వాల్యూ తగ్గింది. సో దీంతో ఏమైందంటే, ప్రతి గ్రామ్ గోల్డ్ మనం కొనేది ఇంకా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అయిందో అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ అనుకోండి ఇండైరెక్ట్గా. సో ఈ హోల్ స్టోరీలో ఇంకొక సెకండ్ క్యారెక్టర్ కూడా ఉంది. ఏంటో తెలుసా? ఆయిల్. ఇండియన్ పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గర 50%కి పైగా తగ్గిపోయాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో $90 ఉన్న పర్ బ్యారెల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు $70కి అయింది. ఇది గుడ్ న్యూసే మీరు పెట్రోల్ ఇంట్లో కొట్టించుకోవాలనుకుంటే. కానీ ఇండియా లెవెల్లో 50% మన ఆయిల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. సో దానివల్ల మనకు వచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయి అన్నమాట. సో ఇది నిజం చెప్పాలంటే ఇండియన్ ట్రేడ్ బ్యాలెన్స్కి అంత గుడ్ న్యూస్ కాదు. నా మీరు అనుకుండవచ్చు, ఇది నిజంగా మనకు మంచిదా లేదంటే కాదా అని. ఇది కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, కొంతవరకు అప్పు చేసుకొని ఏదైనా సంపాదించారనుకోండి, గుడ్. కానీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసుకున్నా పర్లేదు. కానీ ఒకవేళ ఆ అప్పు చాలా ఎక్కువ అయితే అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండియాకి ఇప్పుడు బురదలు బద్దలు కొట్టుకుంటారు అంటున్నాం కదా ఎకనామిక్స్లో. వాళ్ళు ఎందుకు అనుకుంటే, ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ ఫ్యూ వీక్స్ 9 weeksలలో దగ్గర $48.3 billion తగ్గిపోయాయి. కంట్రీ రిజర్వ్స్ అనేటివి ఒక ఎమర్జెన్సీ సేవింగ్స్ అకౌంట్ లాగా అనుకోండి. సో ఇవి ఎలా అంటే, మీ సేవింగ్స్ అకౌంట్లోని ఉన్న డబ్బులు మొత్తం తగ్గిపోతున్నట్టు ఒకేసారి, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరుగుతున్నట్టు. సో అలా జరిగింది. కానీ ఇక్కడ ఒక సిల్వర్ లైనింగ్ ఉంది. ఏంటో తెలుసా? గోల్డెన్ లైనింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇండియా గోల్డ్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. అండ్ ఇది ఇండియన్ డొమెస్టిక్ ఎకానమీకి ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వెడ్డింగ్స్ అయినా కూడా. సో మనం కరెక్ట్గా గ్రోత్ అండ్ స్టెబిలిటీకి కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగినట్టయితే ఈ డెఫిసిట్ పెద్ద కష్టమైనది ఏమీ కాదు. కానీ ఒకవేళ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ అయితే అప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో let's tread carefully about everything. Thank you very much ఈ వీడియోని చివరకు చూసినందుకు. See you in the next video.